అమ్మా టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మా. నేను తీసే నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. ఇదిగో చూడండి, నేను ఇప్పుడు ఏం ఫుల్ వీడియో తీయదు. ఈ వీడియో మాత్రం 2-3 రోజులు తీసిందే పెడతాను. ఈ చెట్టుకి ఏదైనా చెట్టు కొంచెం కోతగానం అంటే వచ్చినవన్నీ రాలిపోతున్నాయమ్మా. ఇదిగోండి పిందెలు చూడండి, వచ్చినవన్నీ రాలిపోతున్నాయి. పాలినేషన్ చేసిన వాటిల్లో అక్కడ ఒకటి నిలబడింది, ఇది మొదట్లో ఒకటి నిలబడిందమ్మా. ఈ చెట్టు ఎంత చూసారు కదా, చెట్టు మొదలు చూసారు కదా ఎంత చిన్నగా ఉంది. ఇట్లా పోతున్నాయి. అన్నీ నిలబడితే చెట్టు కూడా ఆపలేదు. నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమి పువ్వులు అవి ఉన్నాయి కానీ ఇప్పుడు నేను ఏం చేయలేదు. నేను వేసిన టమాటా చెట్లు కూడా చూడండి ఎంత అంటే మనకు అక్కడ దాంట్లోనే పెద్దగా ఉన్నాయి కదా. అప్పుడు ఇగో పూత వస్తుంది, చెట్లు పెద్దగా ఉన్నాయి కాబట్టి కింద తోటకూర మొలుస్తుంది మళ్ళీ ఫుల్. మనకు అది తీసుకున్న లోపు టమాటాలు కూడా వస్తాయమ్మా. ఇంకా ఎండాకాలం వచ్చిన రేట్ ఎక్కువ ఉంటాయి కదా, అలానే దీంట్లో ఉన్న టమాటాలు చూడండి. ఇంత చిన్న చెట్టుకి బీరకాయలు అసలు పాలినేషన్ చేయకూడదు, నేను మాత్రం పాలినేషన్ చేస్తుంది. నిలబడింది అది మాత్రం. ఇంకోటి ఇక్కడ కూడా నిలబడింది, ఇది అది నేలలోనే ఉంది. మరి చిన్న చెట్లు చూడండి, దాంట్లో ఒక 2-3 చెట్లు ఉన్నాయి. బేరై దీంట్లో ఒకటి ఉంది, దాన్ని టమాటా మళ్ళీ ఎంత చిన్నవి అంటే ప్రతి వాళ్ళు పెట్టుకోమని ఎందుకు చూపిస్తున్నా అంటే నాకు ఇప్పుడు పొద్దున్నే వచ్చాను, కొంచెం చట్నీకి పచ్చిమిరపకాయలు అంటే కోసుకొని పూలు కోసుకొని వెళ్తున్నా. ఇంకా పూలు ఉన్నాయి, మీరు చూస్తారు కదా, ఇగోండి పూలు. ఇప్పుడు అదొకసారి ఇదొకసారి చూపించారు అనుకుంటారేమో. అయిగోండి చెట్లను పూలు ఉన్నాయా, ఇక నేను కోసినవి కొన్నే కోసుకున్నాను. రేపు కోసుకొచ్చి ఇప్పుడు నేను బయటికి వెళ్ళేది ఉందని కొన్నే కోసుకున్నాను. ఈ వీడియో మాత్రం 3 రోజులు తీసింది పెడదాము, ఒకరోజు గదిగా ఉండే. ఇంకా పండ్లు కూడా ఇప్పుడు నాకు అవసరం లేదు, నేను కోయట్లేదమ్మా. స్వీట్ లెమను ఇదిగోండి, ఈ చెట్టు అంతా ఇరగ తీసేసానని చెప్పాను. ఇది కొత్త కొనకొచ్చింది పెట్టింది మొత్తం చూడండి. ఇరగ తీస్తే మళ్ళీ ఇగిర ఎలా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోగానే మళ్ళీ కాయలు వస్తాయి మనకి. నేను చూస్తున్నా కదా, ఇది అయిపోగానే మళ్ళీ పూత వేసిద్ది వచ్చిద్ది. అలానే ఇది కూడా అండి, స్టార్ పుట్ అండి. సారీ స్వీట్ లెమన్ కాదు, స్టార్ పుట్. మళ్ళీ ఎగిరేసిద్ది మళ్ళీ వచ్చిద్ది. అలానే ఇక్కడ చూపిస్తాను ఒక్కసారి. స్వీట్ లెమన్ కూడా పూత చూడండి ఎలా వస్తుందో. మీకు ఎండ కనిపిస్తుందో లేదో కానీ ఇదిగోండి, మిరప తోటలో మిరప పూత ఉంటుంది చూడు, అలా ఉంటాయి. మనకు తేనెగలు వస్తే బాగానే పాలినేషన్ అయ్యిద్ది కానీ ప్రతి దాంట్లో తోటకూర అట్లా మొలిసిద్దమ్మా మొదట్లో. లేదండి ఒక్క దాంట్లో వేయాలంటే రాదు కదా. మెంతికూర కూడా ఉంది, మొన్న కూడా చూపించాను ముందు కూడా ఉంది. ఇప్పుడు నాకు అవసరం లేదని కొంత వీక్పోయినారు దాంట్లో. ఎంత బాగుందో కదా. ఇప్పుడు నాకు అర్జెంటు అని నేను తీయట్లేదు, వెళ్తున్నాను. మళ్ళీ కంటిన్యూ వీడియోలో చూపిస్తాను. 3 సార్లు మా ఇంటికి ఫస్ట్ పాప వస్తుంది. వెనక్కి వాళ్ళ మీద కొట్టుకోకు, గట్టి తీసేసి వాళ్ళ మీద కిందకల్లా. మనం అందరికి చూస్తారు అనుకుంటూ పోతున్నారు. కుడికాలు పెట్టి దట్టలేనా? అవునండి, ఉండు ఒకసారి కొంచెం పాపకు కూడా పెట్టండి. చట్టల్లో పోయింది బయట పోయి ఎవరిని తొత్తి తిడతారు. మనం మాట్లాడి 21 కాదు 1000 పెట్టాలి. నువ్వు 21 పెట్టావు. ఇప్పుడు చూడు పక్కన చూడు తలా 1000 ఇస్తున్నారు. కాదు, మహాలక్ష్మిని కోరుకున్నాడు కదా, మహాలక్ష్మి వచ్చేసింది. ఒక్క నిమిషం నేను అడిగి పోయేస్తా. కుడికాలు పెట్టిరా. స్వాగతం.
ఫస్ట్ బెడ్రూమ్ కథ పెట్టిండ్రు చిన్నతల్లికి మూత పెట్టండి దొంగలు వస్తాయి దా 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 ఆ పూల మీద నడుచుకుంటారండి. చూడండి వాళ్ళ నాన్న అమ్మాయి పుట్టిందని ఎలా అలంకరించాడనండి. నేను అటు పోయితే ఫ్లవర్తో భలే డెకరేషన్ చేసాడు వాళ్ళ నాన్నది. కానీ అమ్మాయి పుడితే ఎంత సంతోషమో కదా. స్మైలీ బొమ్మ తీసుకొచ్చి పెట్టాడు. కోరిక తీరింది. అందరూ అబ్బాయిలు అబ్బాయిలు అంటారు కానీ అమ్మాయి కోసం ఎంత ఎదురు చూశారు. అంత ఆనందం, ఖుషి ఖుషి. ఇంక నుంచి మన ఏరియాలో వచ్చే పాప మాకు భలే సంతోషంగా అనిపించింది. ఎప్పుడెప్పుడు వచ్చింది అన్నట్టుండే. ఇప్పుడు ఇక్కడ మీ భార్య మీద కొట్టండి. ఇప్పుడు పాప మీద వద్దు కానీ మీ మీద కొట్టుకోండి. ఇంకా బుడ్డమ్మ మీద కొట్టద్దంట. అదే కొంచెం ముందు చెప్పాలి కదా. చెప్పులు చూసిన కడగనికి వస్తారు కదా చెప్తాం. ఆమె ఏడుస్తుంది. ఇంకా ఏంటి నాన్న నేను ఇంటికి వస్తే ఏడిపించావు అన్నట్టు. చూసారా వాళ్ళ మేనమామ, పాపాల మేనమామ. ఈ ఏడైతే గార్డెన్లో కలిపి పెడుతున్నానమ్మా. ఇప్పుడు చికెన్ తెచ్చుకున్నాము, అది ఉంది. మా పిల్లల్ని బ్రౌన్ రైస్ ఉందమ్మా కొంచెం తింటారా అంటే లేదు రాగి సంగటి చేయి బాగుంటుంది అన్నారు. అంటే చికెన్లోకి రాగి సంగటి అంటే బాగా ఇష్టపడతారు కదా. అందుకే బ్రౌన్ రైస్ అంటే ఇది వండుకుంది, మేము మధ్యాహ్నం వండుకుంది. అది వేస్ట్ పోకుండా మంచిది కదా హెల్త్ పరంగా. మధ్యాహ్నం అంటే ఇప్పుడు మనం ఏదైనా తింటాము. నేను అది వేస్ట్ పోకుండా ఎలా చేస్తున్నాను అంటే ఇలా కూడా వండొచ్చు అని నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానమ్మా. అది తినేటట్టు ఉంది కదా. దాంట్లో వాటర్ పోసి 1.5 గ్లాసు పోస్తున్నాను. నేను పోసి ఒక 3 విజిల్ రావేద్దాం అనుకున్నాను. నేను ట్రై చేస్తున్నా, బాగా వచ్చిద్ది అనుకున్నాను. ఇది బాగా ఉడికింది అనుకో, దీంట్లో మనం రాగి పిండి వేసి రాగి సంగటి చేసుకోవచ్చమ్మా. మనం ఎట్ట అడుగులని నేను కొంచెం రేషన్ బియ్యం ఉంటాయి కదా, అదే కోటా బియ్యం అంటాం, రేషన్ బియ్యం అంటాం, అవి కొన్ని వేసుకుంటాను. 1 టీ గ్లాసునే వేస్తాను. 5 టీ గ్లాసులు రాగి పిండికి 1 టీ గ్లాసు నేను బియ్యం వేస్తాను. అందుకే బ్రౌన్ రైస్ అన్నం వేస్తానమ్మా. దీంతో బాగుంటే మాత్రం మీకు చూపిస్తాను. నేను ఇంతకు ముందు ఎప్పుడు ఇట్లా వండలేదమ్మా. అంటే అన్నం మిగిలితే మాత్రం వేసి వండిన రోజు ఉంది కానీ మళ్ళీ అలానే జొన్న రవ్వ కూడా వేసి వండాను. ఇట్లనే రాగి సంగటిలో జొన్న రవ్వ కూడా వేసి వండున్నాను. కానీ ఇట్లా బ్రౌన్ రైస్ వేసి నేను ఎప్పుడు వండలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బాగా వచ్చిద్ది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నట్టు బాగా వచ్చిద్ది. వస్తే మీరు కూడా ట్రై చేద్దరు అన్నట్టు చూపిద్దాము. 2 హెల్త్ పరంగా మంచిదే, బ్రౌన్ రైస్ మంచిదే, అలానే రాగి పిండి మంచిదే. నేను చూస్తున్నా కాబట్టి మీకు చూపిస్తాను. బాగా వచ్చిద్దని అనుకొని చేస్తున్నాను మా ఫస్ట్ టైం. బ్రౌన్ రైస్ దాంట్లో 1 గ్లాసు 2 గ్లాసులు అంటే ఆ అన్నానికి వేసి 3 విజిల్ రాయించాను. అంటే ఉడికిన అన్నమే కదా, వేసి 3 విజిల్ రాస్తే ఎంత మెత్తగా అయింది. ఇక్కడ చూడండి, మనకి సంగటికి ఇలా మెత్తగా కావాలి. కనిపిస్తుందా? ఇప్పుడు నేను రాగి పిండి ఎంత పోసుకుంటానో దానికి 1-2 నీళ్ళు పోసుకుంటున్నాను. నాకు ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ పిండికి సరిపోద్ది. ఇక్కడ చూపించు ఒకసారి. 1 గ్లాస్ పిండికి సరిపోద్దని నేను 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. ఈరోజు రైస్ ఎక్కువే ఉందని వేసానమ్మా. అంటే కొంచెం ఎక్కువ వేసాను. ఇంత అయ్యింది. ఇప్పుడు ఉంది కదా బ్రౌన్ రైస్ వేసాను. అవి కొంచెం నీళ్ళు తెలియటప్పుడు ఈ గ్లాసు పిండి పోసి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చినాక కలుపుకుంటాను. ఇది ఎలా ఉడికింది చూడండి. ఇప్పుడు దీన్ని కలుపుకుంటున్నాను. అంటే పెద్ద కుక్కర్ వేయాలకి కొంచెం సంగటి చేసా కదా, ఆవిరి వస్తుందంట. అది సరిగా రావట్లేదు అంటున్నాడు. కనిపించలేదా ఎంత బాగా వచ్చిందో. మనకు కొంచెం వాటర్ తగ్గిద్ది అనిపిస్తే కొంచెం వేసుకుందాము. నేను మళ్ళీ కొంచెం గుప్పిడంత పిండి వేసాను.
ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వేసుకుంటాం కాబట్టి మామూలు వాటర్ కూడా వేసుకోవచ్చు కొంచెం. నాకు రాయి ముద్దకైతే ఇది సరిపోద్ది. ముద్ద చేసుకోవాలంటే ఇంక ఇట్లానే ఉండాలి. కానీ మేము ముద్ద అలా చేయను కాబట్టి డైరెక్ట్ తీసి ప్లేట్లు వేసుకుంటాం ముద్దలా చికెన్. అందుకు కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇట్లా ముద్దకైతే ఇట్లానే ఉంచుకోండి. 1, 2 పర్ఫెక్ట్ అండి ముద్ద చేసుకుని. నేను ముద్ద చేయను, ఒట్టి తీసేస్తా కాబట్టి. చూడండి నేను కొంచెం వేసుకున్నాను. ఇదిగో ఇలా అనగనుగ్గా చేసుకుంటున్నాను. ఇందాక ఏంటంటే కరెక్ట్ ముద్దకు వచ్చింది. మనం ప్లేట్లు వేసి ముద్ద చేయనీకి వచ్చింది అట్లా. ఇందాకది మా వాళ్ళు ముద్ద వద్దు కొంచెం అనుగ్గా అంటారని నేను ఇలా వేసుకుంటాను. ఇంక తీసి ప్లేట్లో పెట్టుకుంటానమ్మా. చూడండి బ్రౌన్ రైస్ అయినా కూడా అసలు ఎంత బాగా వచ్చిందో కదా. నేనైతే ఇదిగో పప్పు గుత్తి చాలామంది తెలియక కొంచెం పైకి లేపు పప్పు గుత్తి దీంతో ఎనుపుతారంట కొంతమంది. అది గడ్డలు కట్టిద్ది. దీంతో ఎప్పుడు కలపకూడదు. ఈ సన్నగా మీకు ఏందో కరపులన్నా తిప్పుకోండి. నా దగ్గర ఎలాంటి కరపు లేదని నేను పప్పు గుత్తి కాడబెట్టే తిప్పుతానమ్మా. ఇలా తిప్పుకోవాలి. ఎప్పుడు సంగటి ఎనపటం అంటాం మేము. కొంతమంది ఏమో సంగటి గెలకటం అంటారు. కొంతమంది ఏమో మేము సంగటి కలపటం అంటాం. అంటే పరంటోళ్ళు అంటారు మా దగ్గర నుంచి. వాళ్ళు సంగటి గెలుగుతున్నాము అని అంటారు. మేము సంగటి కలుపుతున్నాము అంటాం అనమాట. అది మీ ఇష్టం. మీకు ఎట్లా అంటే అట్లా చేసుకోండి. మేము ఇలా తీసుకుంటామమ్మా. ఇది చూడండి ఇది కూడా ముద్దకు అవుతుంది. నేను అందుకు ఇంత అనుగ్గా చేసేది. నైట్ పూట కాబట్టి ఇది చికెన్ చూడండి ఎలా ఉందో. కానీ ఏదైనా అచ్చం చికెన్తోనే కాదు దేనితోనైనా బాగుంటుందమ్మా రాగి సంగటి. మీ పిల్లలు ఎలా ఇష్టపడాలా. పిల్లలు తినదనే మాట ఉండదు. మనం చేసి పెట్టాము అంటే వాళ్ళకి అలవాటు అయిందండి రాగి సంగటి. అదే అడుగుతారు. పదే రాగి సంగటే చేయమని అడుగుతారు. అసలు ఎంతమందికి నచ్చిద్దో కానీ చాలా టేస్ట్ ఉంటుందమ్మా. రాగి సంగటి, పప్పుచారు, రాగి సంగటి, పచ్చడి చాలా రకాలుగా ఉన్నాయి. మీరు నచ్చిందంటే మాత్రం నేను ప్రతిదీ రోజు చేస్తుంటాను అనమాట. చూడు ఎంత కొంచెమైనా ఎట్లా చేస్తాను. బ్రౌన్ రైస్తో కూడా రాగి సంగటి చేసుకోవచ్చు. నేను మాత్రం సక్సెస్ అయ్యాను. మీకు నచ్చితే మాత్రం మీరు కూడా చేసుకోండి అమ్మా. బాయ్ అమ్మా. ఈరోజు మేము డీమార్ట్కి వెళ్ళి వచ్చామండి. మా ఆయన డీమార్ట్ అంటేనే ఏదో కళ్ళు తేలేస్తారు. ఎలా తెచ్చానో అసలు అన్నీ కుప్పలు పడేసినాయి. విడిగా అయితే ఏం పెట్టలేదు. అన్నీ చూడండి. మీ ఇంట్లో కూడా ఇంతేనండి. డీమార్ట్ అంటే అదిరిపోతారు. అవన్నీ కుప్ప వేసేసాం. ఆ బట్టలు కూడా అన్నీ అంతా తినానా ఒకసారి అనేది. అవి కూడా డీమార్ట్ అని తీసుకొచ్చామండి. బట్ అవన్నీ చూసి ఇలా మీ వాళ్ళు కూడా డీమార్ట్ అంటే ఇంకోసారి వద్దమ్మా అంటారా? మా వాళ్ళు అయితే బతిలాడు మా ఇంట్లో తీసుకెళ్ళాలండి. డీమార్ట్ అంటే మా వారు వద్దొద్దు ఒక 5,000 ఇస్తాను 10,000 ఇస్తాను ఇక్కడ తెచ్చుకోమంటాడు. లేదా డీమార్ట్కి పోవాలంటే అక్కడికి వెళ్ళంగానే అంటాడు జేబులో అయ్యి కార్డులో అయ్యి మొత్తం అయిపోయినంత బిల్లు చేస్తారు అని భయపడతారు. ప్రతి వాళ్ళు ఇంతేనా? మనం ఏం చేసుకుంటామండి? అన్నీ ఇంట్లోకే తీసుకొచ్చింది. చూడండి ఈరోజు నేను తెచ్చుకున్న డీమార్ట్ సరుకులు ఇవన్నీ. నాకైతే 22,000 అయిందండి బిల్లు. మళ్ళీ ఒక నెల 10 రోజులు, నెల 15 రోజులు అసలు ఇంక సరుకుల కోసం ఎత్తుక్కోకుండా సరిపోద్ది. ఒక పాలు వేయించుకుంటే సరిపోద్ది. నేను ఇలా తెచ్చుకుంటాను. మీరు ఎలా తెచ్చుకుంటారు?